ఉంటాయి. ఆయా మానవ సమూహాలు చేసిన నిరంతర కృషి వల్లే జ్ఞానం ఒక దగ్గర పోగుపడింది. ఆ జ్ఞానం ముందు చూపే సమాజ పురోగతికి దోహదపడింది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు చెప్పుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ మధ్య మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హైవేస్ మీద కానీ అలాగే ఏదైనా పార్క్స్లో కానీ మొక్కల్ని చాలా రకాల షేప్స్లో, యానిమల్స్ కానీ అలా చాలా రకాల షేప్స్లో కట్ చేస్తున్నారు. అది మనం చూస్తూనే ఉంటాం. అవి చూసి మనకు కూడా మన ఇంట్లో కట్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ కట్ చేసే విధానాన్నే టోపియారీ అంటారు. మరి టోపియారీ అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా కట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలో మన గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధవి గారు. హలో అండి. యాక్చువల్గా మాధవి గారు ఇవాళ మాకు టోపియారీ గురించి చెప్తున్నారు. అసలు ఈ టోపియారీ అంటే ఏంటి, అలాగే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? టోపియారీ అంటే ఇది ఒరిజినేట్ అయింది యూరోప్లో అండి. రోమన్స్ చేసేవాళ్ళు. అంటే మొక్కల్ని కూడా పెంచి దాన్ని ఒక ఆర్టిస్టిక్గా కట్ చేయడాన్ని టోపియారీ అంటారు. అంటే ఎలాగైతే పెయింటింగ్ ఇంకా ఈ సింగింగ్ ఇవన్నీ ఆర్ట్స్ కింద పరిగణిస్తారో వాళ్ళు టోపియారీని కూడా ఆర్ట్స్ కిందకి పరిగణించేవాళ్ళు. అంటే ఇది కూడా ఒక రకమైన ఆర్టే. దాన్ని పెంచి ఆ మొక్కకి అనుగుణం దానికి ఒక మంచి షేప్ని ఇవ్వడాన్ని వాళ్ళ ఆర్ట్ కింద పరిగణించి టోపియారీని చాలా ప్రోత్సహించారు. అంటే కొన్ని పెద్ద పెద్ద గార్డెన్స్లో, రాయల్ ఫార్మ్స్లో వాళ్ళు ఏనుగుల షేప్లో, రకరకాల యానిమల్స్ పీకాక్ షేప్లో అలా అంతా కట్ చేసి వాళ్ళ డిస్ప్లే చేసేవాళ్ళు అనమాట. అంటే మనకి ఇప్పుడు రెగ్యులర్ చాలా చోట్ల కనిపిస్తున్నాయి కూడా ఇలాంటి షేప్స్, బాల్ షేప్లో. మన హైవేస్లో వాటిలో హెడ్జింగ్ చేసి ఒక రెక్టాంగిల్ షేప్లో చేసి మళ్ళీ దాంట్లో వేరే మొక్కని పెట్టి డిస్ప్లే చేసి, సో ఇప్పుడు చాలా పాపులర్ అయింది. దాని పాపులారిటీ ఎందుకంటే దాని అందం వల్ల. హెడ్జింగ్ అన్నారు కదా, హెడ్జింగ్ అంటే ఏంటి? హెడ్జింగ్ అంటే మామూలుగా మనం ఫెన్స్కి వేసిన మొక్కలు ఉంటాయి కదా, వాటిని ఒక ప్రాపర్ షేప్లో కట్ చేయడం. అంటే బోర్డర్స్ లాగా. అంటే ఒక గోడ మనం ఎలా అయితే సిమెంట్ గోడ ఎలా అయితే కడతామో అలా మొక్కల గోడ అన్నమాట. ఓకే, దాన్ని హెడ్జింగ్ అంటారు. ఓకే, బౌండరీ లాగా హెడ్జింగ్ అంటారు. ఈ టోపియారీకి ఎలాంటి మొక్కల్ని చూస్ చేసుకోవాలి? టోపియారీకి ఎలాంటి గుబురు మొక్కైనా సూట్ అవుతుంది. అన్నిటికంటే బాగా అంటే దగ్గరగా పెరిగేవి డురాంటా అంటారు. ఇవి సైప్రస్ అన్నారు. ఇది గోల్డెన్ సైప్రస్, ఇది మామూలు గ్రీన్ సైప్రస్. అలానే కాకుండా మనం చెమన్ అంటాము, హెడ్జింగ్కి వాడే చెమన్ అంటారు. ఆ మొక్కలైనా బాగానే ఉంటాయి. ఫైకస్ ఫ్యామిలీ మొక్కలన్నీ బాగుంటాయి. ఏదైనా కూడా మొక్క గుబురుగా పెరుగుతుందో, దగ్గరగా ఆకులుండి చిన్నగా ఉండి చిన్న లీవ్స్ ఉండి దగ్గరగా పెరగదు, పెద్ద లీవ్స్ ఉన్నా గుబురుగా పెరగాలి. ఒక గ్రూప్ లాగా దగ్గరగా పెరిగే ఏ మొక్కైనా దీనికి హెడ్జింగ్కి టోపియారీకి పనికొస్తుంది. అంటే ఇప్పుడు ఈ టోపియారీ అనేది ఏ సైజ్ మొక్కల నుంచి ఏ సైజ్ దాకా చేయొచ్చు? 1 ఫుట్ నుంచి 40-50 అడుగుల వరకు కూడా చేయొచ్చు. ఓకే, అంటే చిన్న 1 ఫుట్ ఉన్న చిన్న చెట్లకు కూడా చేయొచ్చు. చిన్న చెట్లు ఇప్పుడు దీన్ని టోపియారీ కింద చేయొచ్చు, దీన్ని చేయొచ్చు. ఇంతకంటే పెద్ద ల్యాండ్స్కేపింగ్ ట్రీస్ ఉంటాయి, వాటిని కూడా చేయొచ్చు. అంటే ఈ టోపియారీ చేయాలంటే దీనికి స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా, మన క్రియేటివిటీని బట్టి చేసుకోవడం? ఎలాగైతే బోన్సాయికి నేర్చుకోవడం ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకుంటామో, టోపియారీని కూడా అలా నేర్చుకుంటేనే బాగా చేయగలుగుతాం. అలా నేర్చుకోలేని పరిస్థితుల్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు దీన్ని చేయాలని ఉంది అని మీ క్రియేటివిటీని యూజ్ చేసుకుని కూడా మీరు చేయొచ్చు. బేసిక్ ప్రిన్సిపల్స్ బుక్స్ దొరుకుతాయి టోపియారీ పైన, బుక్స్ చదువుకొని చేయొచ్చు. క్లాస్ చేయడం వీలు కాకపోతే మీరు మీ ఓన్ ఐడియాస్ ప్రకారం కూడా చేయొచ్చు. కానీ ఒక మొక్కకి, చెట్టుకి ఇప్పుడు దీన్ని స్పైరల్ షేప్ కింద చేసాం మనం. ఇలాంటివి చేసే ముందు మొక్కను చూసిన తర్వాత మీరు జడ్జి చేయగలగాలి, దీనికి ఏ షేప్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఇది గుబురుగా సెంటర్లో గుబురుగా ఉంది, కింద ఖాళీగా ఉంది, పైన అంత ఎక్కువగా లేదు. సో దీన్ని చూడంగానే మనకు అర్థమైపోతుంది ఇది బాల్ షేప్లో అయితే ఈజీగా చేయొచ్చు. ఓకే, సో కొన్ని జడ్జిమెంట్స్ మన ఓన్ పర్సెప్షన్ని బట్టి, మీకు నాక్ ఉంటే చూసి, మీలో ఉంటే టాలెంట్ ఉంటే కనుక, ఎట్లా అయితే కొంచెం మంది ఆర్టిస్ట్ ఏ ట్రైనింగ్ లేకుండా పెయింటింగ్ చక్కగా గీయగలుగుతారో, ఇది కూడా అంతే. మీ పర్సెప్షన్ కనుక బాగా ఉంటే, అరే ఇది ఇలా కాదు ఇంకొక షేప్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి బాల్ అనిపిస్తుంది, ఇంకెవరికన్నా దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి 3 షార్ప్ కట్ చేసేసి దీన్ని ఒక స్టార్ షేప్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి చేశాక
మళ్ళీ ఎంత టైంకి చేయాలి? అంటే మొక్క నేచర్ని బట్టి వాటికి చిగుర్లు వస్తూ ఉంటాయి. కొత్త చిగురు మనం కట్ చేసాం కాబట్టి అది చిగురు వేరే రకంగా పెరగదు, మామూలు దాని నేచర్ ఎలా ఉంటుందో అలాగే పెరుగుతుంది. సో ఆ చిగురుని మనం మళ్ళీ ఎక్కువగా గ్రో అవ్వకుండా మళ్ళీ మనం ఒకసారి ట్రిమ్ చేయాలి. సో 1 మంత్కి పెద్ద ఎదుగుదల ఉండదు, మేబీ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ కంటే ఎక్కువ పెరగదు 1 మంత్లో. సో ఆ ట్రిమ్మింగే వస్తుంది. 2వ నెలకి ఇంకొంచెం తగ్గిపోతుంది. ఆ 3వ నెలకైతే పర్మనెంట్గా ఒక షేప్ సెట్ అయిపోతుంది. సో వచ్చే కొత్త మన ఈ చిగుర్లని మనం కట్ చేసి అరికట్టేసాం కాబట్టి సో షేప్ దానికి పర్మనెంట్గా 3వ నెల తర్వాత సెట్ అయిపోతుంది. సో మాధవి గారు ఈ ప్లాంట్ని షేప్ చేసి చూపిస్తారా మాకు? తప్పకుండా అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ మొక్క తీసుకున్నాం అనుకోండి, ఇది ఆల్రెడీ ఒక బాల్ లాగా ఉంది. సో దీన్ని ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా చేసేసుకుంటే, అంటే కింద చాలా స్లిమ్గా, అంటే ఒక సన్న కాడలాగా వచ్చి దానిపైన ఒక బాల్ని మోపినట్టుగా కింద అంతా క్లియర్ చేసేసుకుని, ఒకవేళ కనుక ఇది రాలేదు షేప్ పర్ఫెక్ట్గా అంటే ఒక్కొక్కసారి దీన్ని ఇలా మనం టైట్గా టై చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని ఒక సింగిల్ స్టెమ్ కింద ఒక సింగిల్ కాండం లాగా రావాలి అంటే దీన్ని ఇలా కింద గట్టిగా టైట్గా కట్టేసేయాలన్నమాట. కట్టేస్తే కొన్ని రోజులకి కొమ్మలు ఇలాగే టైట్గా అతుక్కుపోతాయి. ఆ తర్వాత వచ్చే గుబ్బురు బాల్ని మనం సన్నగా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే ఈ పెద్ద మొక్క ఉంది, దీనికి కిందంతా గుబురు ఎక్కువగా ఉంది, పైన సన్నగా ఉంది. సో మనం ఇక్కడ దీనికి ఇలా స్పైరల్ షేప్ ఇలాగా కొన్ని రోజులకి ఇది గుబురుగా అవుతుంది. ఒక 1-2 మంత్స్లో అయిన తర్వాత దీన్ని ఇలా బాల్ షేప్లో ఇచ్చేసి వదిలేయచ్చు. అంటే ఈ కింద స్పైరల్ అంతా ఇలా పైకి వచ్చి పైన ఒక బాల్ మోపినట్టుగా దానిపైన అలా వదిలేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్దవి చిన్నవంటే మనకి చూస్తే తెలుస్తుంది, పెద్దవి మనకి గుబురుగా పెరిగాక వాటిని ఎలా కట్ చేస్తున్నామో తెలియదు కదా. సో వాటి మెజర్మెంట్స్ డైరెక్షన్స్ అవి ఏమైనా ఉంటాయి? మనం దూరం నుంచి చూసి ఫస్ట్ ఒక పిక్చర్ ఊహించుకోవాలన్నమాట. ఓకే, దీనికి ఇది ఇలా ఉంది, ఈ స్ట్రక్చర్లో ఉంది, సో దీనికి నేను ఇలా షేప్ ఇస్తే బాగుంటుందేమో అని. కొన్ని ఎలా ఉంటాయి, కింద ఒక బాల్ లాగా ఉంటుంది, మధ్యలో అంతా ఖాళీగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ కొన్ని కొమ్మలు పెరుగుంటాయి. అప్పుడు దాన్ని కింద పెద్ద బాల్ లాగా చేసి దానిపైన చిన్న బాల్ లాగా చేయొచ్చు, లేదు 3 బాల్స్ కింద కూడా మనం చేసుకోవచ్చు. అదంతా మన విజువలైజేషన్ అన్నమాట, ఇమాజినేషన్. ఫస్ట్ మనం దాన్ని చూసి ఊహించుకోవాలి ఇది ఎలా అయితే బాగుంటుంది, అప్పుడు దాన్ని బట్టి కటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మన ఎంత క్రియేటివ్గా మనం ఆలోచించుకుని ఊహించుకుని దాన్ని చేయగలిగితే అది వచ్చే అవుట్కమ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ మాధవి గారు, టోపియరీ గురించి మా సకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఎ వైడ్ ఆర్ట్ యాక్చువల్లీ. ఒక్కసారి చూసి నేర్చుకుని అయిపోయింది అనుకునేది కాదు, ఇట్స్ అ బిగ్ ఓషన్. కాకపోతే నేను నాకున్న పరిజ్ఞానంలో నేను షేర్ చేసుకున్నాను. కొద్ది గొప్ప మీకు నచ్చితే చాలా. చాలా బాగుందండి, చాలా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.